వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇక లోకల్ పోల్స్ సమరానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధమైందని చెప్పాలి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయిందండి. నిన్న రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ conferred under Article 243ZA of the Constitution of India, Sections 9 and 10 and 12 of the Municipal Corporations Act 1955, Section 11 and 14 of AP Municipal Corporations Act 94, Section 7 of Vijayawada Municipal Corporation Act 1981 and Section 7 of Visakhapatnam Municipal Corporation. Election Commission hereby notifies 3rd September 2026 as the date of publication of ward-wise photo electorals for all municipal corporations in the state for the purpose of to conduct elections by the State Election Commission. సో వచ్చే నెలలోనే either సెప్టెంబర్ మిడ్ వీక్ ఆర్ లాస్ట్ వీక్లో ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలకి అలాగే మున్సిపల్ కార్పొరేషన్లకి అన్నింటికీ కూడా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి ఫోటో ఓటర్ల జాబితాలని 3 సెప్టెంబర్ 2026న ప్రచురించబోతున్నారు. ఈ ఓటర్ల జాబితాలని మున్సిపల్ ఎలక్షన్ నిర్వహణకు ఉపయోగిస్తారు. అలాగే మేయర్, వార్డు సభ్యుల సీట్ల రిజర్వేషన్ ఖరారు చేయడంలో కూడా ఇవి సహాయపడతాయి. అయితే 1 జనవరి 2026 తేదీని అర్హతగా ప్రకటించి తాజా అసెంబ్లీ ఓటర్ జాబితాలు ఉపయోగించి ఈ జాబితాలను తయారు చేస్తారు. అంటే 2026 జనవరి 1 ఆ రోజు వరకు ఉన్నటువంటి ఓట్లు, అంటే ఆ తర్వాత ఎవరన్నా చేసుకున్నారా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. అలాగే ఓటర్ జాబితా 26 జనవరి 1 వరకు కూడా అప్లికబుల్, అక్కడి నుంచి చూస్తారు. తమ కార్పొరేషన్లకు వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించే అధికారం మున్సిపల్ కమిషనర్లకు కూడా ఇవ్వబడింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో మాత్రం సంబంధిత జోనల్ కమిషనర్లు తమ జోన్లకి సంబంధించిన జాబితాలను తయారు చేసే అధికారం కలిగి ఉన్నారు అనేది సమాచారం. పోలింగ్ స్టేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేసే అవకాశం ఉంది అనేది తెలుస్తోంది. ఇక రిజర్వేషన్లు, ఓటింగ్ యంత్రాలు, బ్యాలెట్ బాక్సులు తనిఖీ, సిబ్బంది నియామకం ఇవన్నీ కూడా ఇటు పంచాయతీరాజ్ అలాగే జిల్లా యంత్రాంగాలు ముమ్మరంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల వేడి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పూర్తిగా మొదలైంది. ఇక ఎస్ఈసి చర్యలతో పంచాయతీ పోరు త్వరలోనే క్షేత్రస్థాయిలోకి వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. 2026 సెప్టెంబర్ అక్టోబర్ అంటే దసరాలోపు కంప్లీట్గా మున్సిపల్ కార్పొరేషన్స్ అలాగే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తి స్థాయిలో నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ అనేది ఇచ్చేసింది. ఇక అభ్యర్థులు, పార్టీలు వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే పంచాయతీలకు అయితే జెండాలు ఉండవు, పార్టీలు ఉండవు, బలపరచడం మాత్రమే ఉంటుంది, అది ఒకటి. ఇక రెండోది వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలాగో పార్టీలు ఉంటాయి కాబట్టి అందరికీ తెలిసిందే. మరి ఎవరెవరు అభ్యర్థులు ఉంటారు, వార్డు మెంబర్లుగాను అనేది వాళ్ళు చూసుకుంటారు. ఇక ఏకగ్రీవం అయితే ఒప్పుకునేది లేదు అంటూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు శపథం చేశారు. మరి ఆ ఏకగ్రీవాలకు సంబంధించి అయితే ఇప్పటివరకు ప్రభుత్వం కూడా ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ప్రోత్సాహకాలు ఇచ్చి ఏకగ్రీవం చేసుకునేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. ఏకగ్రీవం అయినటువంటి పంచాయతీలకి నిధులు ఇస్తాము ఇంతింత అని చెప్పని, బట్ అదేది జరగలేదు. మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏకగ్రీవాల జోలికి వెళ్తుందా, పంచాయతీలకి డబ్బులు ఇస్తామని చెప్పి అంటే వెళ్ళే ఉద్దేశం అయితే కనిపించట్లేదు. అభ్యర్థుల ప్రకారం వెళ్ళాలి అనేటువంటిదే ఉంది. మరి ముందు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, అలాగే ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయి అనేది పార్టీల పరంగా వేచి చూడాల్సిందే. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.